శుభాకాంక్షలు. అదేవిధంగా మంచి భవిష్యత్తు, మంచి ఆలోచన, అది సంతానం నుంచి పుట్టిన ఆలోచన. నరసింహన్న మేము నడుస్తున్నాం ఈ మార్గంలో. మీరందరూ కూడా అన్న గౌరవించి రాష్ట్రంలో మీరు ఇప్పటి వరకు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలో మీ యొక్క భాగస్వామ్యము. ఇంకా రాని వాళ్ళు కూడా చాలా మంది స్టార్టింగ్ నుంచి దీన్ని ప్రోత్సహించి నడిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మంచి సంకల్పం. ఇందాక మిత్రులు చెప్పిన విషయాలు చాలా వరకు మంచి జ్ఞానోదయము, మాదిగలో ఉన్న అలవాట్లు, మాదిగలు ఎట్లా నడిస్తే మన రాజ్యాధికారంలో మన స్థానం స్థాపిస్తామో ఈ విషయాలనే మీద కూడా కూలంకుషంగా చాలా విషయాలు మన దృష్టికి తీసుకొచ్చాను. మీ దృష్టికి నేను ఒక 2 విషయాలు తీసుకొస్తాను. నేను ఎక్కడ పోయి సెక్రటరీలో కనిపించిన, ఎమ్మెల్యేల దగ్గర కనిపించిన, ఎక్కడన్నా మనోళ్ళ దగ్గర కనిపించిన, ఇంకా ఇతర నాయకుల దగ్గర, ఇంకా కులాలు వేరే కులాల దగ్గర కనిపించిన, అన్న మీ ఎంఎంఎస్ చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నట్టు. అది కోరుకోని నరసింహన్న ఒక వాయసు పాలకులలో, ప్రతిపక్షాలలో, కుల సంఘాలలో ఒక విప్లవం పుట్టిస్తుంది, దడ పుట్టిస్తుంది. ఇది నిజంగా నేను చాలా హర్షిస్తున్నాయి చెప్పడానికి. నరసింహన్న మనకు నాయకత్వం ఉండడం, ఆయన వాయిస్ మనకి ఎంఎంఎస్కు తోడు కావడం, అసలు రాష్ట్రంలో ఒక సంచలనం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో పడుకున్న మాదిగోళ్ళంతా కూడా లేచి మేము కూడా ఏదో పెట్టుకోవాలన్నా, మేము కూడా చేయాలన్నా, మేము ఇక్కడ